ఈ నెల షాపింగ్ చేశారా? అయితే మీరు కూడా గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చారు. ఎలా అంటే ఒక జూలైలో జీఎస్టీ కలెక్షన్ 2.11 lakh crores. మరి జీఎస్టీ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు లీడ్ చేశారో చివర్లో చూద్దాం. ఎందుకంటే మనం షాపింగ్ చేసినా, రెస్టారెంట్ లో బిల్ పే చేసినా, ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా ప్రతి చోట మనం జీఎస్టీ కడుతుంటాం కదా. అలా జూలైలో గవర్నమెంట్ కలెక్ట్ చేసిన జీఎస్టీ 2,11,205 కోట్లు. ఇది గత ఏడాది జూలైతో కంపేర్ చేస్తే 15.4% ఎక్కువ. జూన్ లో జీఎస్టీ కలెక్షన్ 1.9 lakh crores. అదే జూలై వచ్చేసరికి 2.11 lakh crores. అంటే ఒక్క నెలలో దాదాపు 16,000 కోట్లు పైగా ఎక్స్ట్రా జీఎస్టీ వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇండియాలో ఎక్కువగా జీఎస్టీ కలెక్షన్ చేసే రాష్ట్రం ఏది? ఢిల్లీ కాదు, కర్ణాటక కాదు, మహారాష్ట్ర. ఈ ఒకే ఒక్క రాష్ట్రం నుంచి 32,210 కోట్ల జీఎస్టీ కలెక్షన్ అయ్యింది. మరి మన తెలుగు స్టేట్స్ లో తెలంగాణ నుంచి 5,819 కోట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3,366 కోట్లు. అంటే తెలంగాణ ఈ జూలైలో ఏపీ కంటే దాదాపు 2,450 కోట్లు ఎక్కువ జీఎస్టీ కలెక్ట్ చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, లోయెస్ట్ జీఎస్టీ కలెక్షన్ చేసింది లక్షద్వీప్, కేవలం 2 కోట్లు మాత్రమే. ఇంకొక విషయం, ఈ మొత్తం జీఎస్టీ షాపింగ్ చేయడం వల్ల మాత్రమే రాలేదు. డొమెస్టిక్ బిజినెస్ నుంచి 1.45 lakh crores, ఇంపోర్ట్ నుంచి 66,511 కోట్లు జీఎస్టీ వచ్చింది. రీఫండ్ ఇచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ దగ్గర 1,81,237 కోట్ల నెట్ జీఎస్టీ మిగిలింది. జీఎస్టీ కలెక్షన్ పెరగడం అంటే ఎకనామీలో మనీ మూవ్మెంట్ పెరుగుతుందని ఒక పాజిటివ్ సిగ్నల్. అయితే గుర్తుపెట్టుకొని, జీఎస్టీ రికార్డ్ బ్రేక్ అయిందంటే ప్రతి బిజినెస్ సూపర్ ప్రాఫిట్ లో ఉందని కాదు. ఫైనాన్స్ ని సింపుల్ తెలుగులో అర్థం చేసుకోవాలంటే టెక్విన్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.